హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము ముందుకు లేటెస్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్కి సంబంధించి లేటెస్ట్గా గవర్నమెంట్ నుంచి అయితే మంచి జాబ్ నోటిఫికేషన్స్ అయితే తీసుకొని వచ్చా ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎక్కడైతే వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది వచ్చేసరికి మనకు బ్యాంక్ నోట్ పేపర్ మిల్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్, అంటే డబ్బులకి సంబంధించి పేపర్ ప్రింట్ చేసే కంపెనీకి సంబంధించి లేటెస్ట్గా మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే పోస్టులు విడుదల చేసిందనమాట. లేట్ చేయకుండా ఒక్కొక్క పోస్ట్ గురించి క్లియర్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎక్కడైతే వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇంకపోతే ఈ నోటిఫికేషన్ అయితే మనకు మార్చి నెల 6వ తారీఖునైతే విడుదల చేశారనమాట. ఏది బ్యాంక్ నోట్ పేపర్ మిల్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ అయితే మనకు ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. ఇది వచ్చారు మనకు గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ అంటే గవర్నమెంట్ నుంచే అఫిషియల్గా విడుదల చేసిందనమాట. ఎలాంటి పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే మనకు అసిస్టెంట్ మేనేజర్, అలాగే అసిస్టెంట్ మేనేజర్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్కి సంబంధించి, అలాగే అసిస్టెంట్ మేనేజర్ మెటీరియల్స్ అండ్ మేనేజ్మెంట్కి సంబంధించి, ఇంకొకటి వచ్చేసరికి అసిస్టెంట్ మేనేజర్ సివిల్కి సంబంధించి, వీటికి సంబంధించి మనకు పోస్టులు అయితే విడుదల చేశారనమాట. టోటల్గా మనకు 6 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా ఈ పోస్టులకి సంబంధించి లాస్ట్ డేట్ వచ్చేసరికి ఏప్రిల్ నెల 11వ తారీఖు వరకు అయితే మీరు ఈ పోస్టులు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఖచ్చితంగా మీరైతే అప్లై చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ జాబ్స్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్. ఇది గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ కాబట్టి. ఇంకా దీనికి సంబంధించి ఎలిజిబుల్ క్రెడెంటియల్స్ అంటే ఏజ్ లిమిటు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఆ డీటెయిల్స్ అయితే మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించి, ఇది ఫైనాన్స్ అండ్ అకౌంట్స్కి సంబంధించి మీరు 32 సంవత్సరాల లోపారు ఎవరైనా సరే ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇది 32 సంవత్సరాల లోపు. దాంతోపాటు ఏజ్ లిమిట్ వచ్చేసరికి ఫస్ట్ క్లాస్ గ్రాడ్యుయేట్ ఇన్ బీకామ్ లేదా బీబీఏ, అంటే ఎవరైతే బీకామ్ కంప్లీట్ చేసిన వాళ్ళు కానీ లేదా బీబీఏ కంప్లీట్ చేసిన వాళ్ళు కానీ ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఏది ఫైనాన్స్ అండ్ అకౌంట్స్కి సంబంధించి ఎవరైనా సరే ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదనమాట. ఇంకా రెండోది మేనేజ్మెంట్కి, ఏది మెటీరియల్స్ మేనేజ్మెంట్కి సంబంధించి దీంట్లో 2 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఏజ్ లిమిట్ వచ్చేసరికి సేమ్ 32 సంవత్సరాల లోపారు ఎవరైనా సరే ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఫుల్ టైం గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ మినిమం 60%, అంటే ఎవరైనా సరే ఈ పోస్టులకు సంబంధించి ఏది మెటీరియల్ మేనేజ్మెంట్కి సంబంధించి గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కానీ లేదా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కానీ లేదా ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కానీ ఏది కంప్లీట్ చేసినా సరే ఈ పోస్టులకి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. దాంతోపాటు మూడవది ఏది సివిల్కి సంబంధించి మీరు ఏజ్ లిమిట్ అయితే సేమ్. ఏ పోస్ట్కైనా సరే 32 సంవత్సరాల లోపారు ఎవరైనా సరే ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బీఈ లేదా బీటెక్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ అయితే కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. ఈ పోస్టులకు సంబంధించి మీరైతే ఖచ్చితంగా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇలాంటి పోస్టులు అయితే మీరు అస్సలు మిస్ అవ్వద్దు. ఎందుకంటే మనకు అఫిషియల్గా గవర్నమెంట్ అయితే విడుదల చేసిన పోస్టులు అనమాట. శాలరీ కూడా చాలా ఎక్కువ ఫ్రెండ్స్, అది కూడా మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. అంటే ఎంత శాలరీ అనేది, ఈ డీటెయిల్స్ కూడా. ఏది రిజర్వేషన్స్ అండ్ రిలాక్సేషన్ మనకు గవర్నమెంట్ వచ్చిన నుంచే కాబట్టి మనకు ఓబీసీ వాళ్ళైతే 3 years, అలాగే పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ అయితే 10 years, ఇలా అయితే మనకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. దాంతోపాటు ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుంది ఫ్రెండ్స్, ఎందుకంటే గవర్నమెంట్ పోస్ట్ కాబట్టి ఖచ్చితంగా అయితే అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుంది. 800 అయితే మీరు ఆన్లైన్ చలాన్ అయితే కట్టాల్సి ఉంటుందన్నమాట. దాంతోపాటు పే స్కేల్, అంటే మనకు పే స్కేల్ ప్రకారం మనకు పర్ మంత్కి మినిమం బేసిక్ పే వచ్చేసరికి 52,000, అంటే ఇది మినిమం స్టార్టింగే మీకు 52,000 వరకు అయితే మీరు
శాలరీ అయితే అర్న్ చేసుకోవచ్చు అనమాట స్టార్టింగే. ఇంకా ఎక్స్పీరియన్స్ పొందే కొద్దీ మీ శాలరీ అయితే ఇంక్రిమెంట్ అయితే ఛాన్స్ ఉందన్నమాట. ఇంకా సెలక్షన్ ప్రొసీడ్యూర్ చిన్న ఎగ్జామ్ ద్వారా మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారు. ఎలాంటి ఇంటర్వ్యూ అయితే లేదు ఫ్రెండ్స్. టోటల్గా మనకు పోస్ట్ ఎలా అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా ఎలా ఉంటుంది అనేది కూడా మనకు నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేశాడు అనమాట. సో మీరైతే ఖచ్చితంగా అయితే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ అయితే రేర్గా అయితే విడుదల చేశారనమాట, అంటే విడుదల చేస్తారు. సో ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోండి. అప్లై చేసే లింక్ వచ్చేసరికి www.bnpmindia.com అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరైతే అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. ఆన్లైన్ చలానా కూడా ఆల్రెడీ చెప్పాను కదా, 800 రూపీస్ అయితే ఆన్లైన్ చలానా. ఇది గాయస్ మొత్తం నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో అడగండి, మీకైతే వెంటనే అయితే రిప్లై ఇస్తా. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే ఈ వీడియోని అయితే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి ఫ్రెండ్స్. అంటే లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, కాంట్రాక్ట్ బేస్ జాబ్స్ మీరు అస్సలు మిస్ కాకూడదంటే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.